వార్డు మెంబర్లు సర్పంచులు ఉన్నప్పుడు మాకు తెలియకుండా ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పత్రాలన్నీ మాకు తెలియకుండా తీసుకుపోయి వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ చిన్న బోనాలను తీసుకుపోయి మన మున్సిపాల్లో కలిపిర్రు అంటే ఇది జిల్లా అవుతుంది కాబట్టి ఇది మున్సిపాల్లో కలిపి మాకు ఇప్పుడు ఉపాధి పని లేకుండా చేసిర్రు. మాకు ప్రతి ఒక్క దానికి మాకు కష్టం అంటే కష్టం అవుతుంది. ట్యాక్స్లకు వచ్చేసి మెయిన్ వచ్చేసి గరిపట్టి వచ్చేసి 300 రూపాయలు గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ట్యాక్స్ వచ్చేసి ఇప్పుడు 1000 నుంచి 1500 రూపాయలు మరి ఇండ్లకు వచ్చే ట్యాక్స్ గరిపట్టి కట్టే పరిస్థితి ఉన్నది. నల్ల ట్యాక్స్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 40 రూపాయలు ఉండే, అటువంటిది ఇప్పుడు 150 రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మిషన్ తీసుకోవాలనుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయల వరకు అయ్యేటువంటి పర్మిషన్ ఇప్పుడు మున్సిపాలిటీలో 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు మేము డబ్బులు కట్టే పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పని కూడా మా యొక్క గ్రామంలో దాదాపుగా 460 నుంచి 500 ఉపాధి హామీ కార్డ్స్ కూడా మా యొక్క గ్రామంలో ఉన్నది. మరి అటువంటి ఉపాధి పని లేకుండా మరి చాలామంది వాళ్ళకు తినడానికి తినలేక చాలామంది కూడా రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి మా యొక్క ఉపాధి పని ఉన్నట్టయితే మా కాలువలు కానీ చెరువులు కానీ రైతులకు రోడ్లు కానీ వేసుకునే అవకాశం ఉండే. ఇదే కాకుండా మరి ప్రజలపైన చాలా భారం పడుతుంది కాబట్టి మరి తిరిగి మా యొక్క గ్రామ పంచాయతీని చేయాలని చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరము రైతులము మహిళము యువకులం అందరం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము దీన్ని పోరాటం చేయడం జరుగుతుంది. అదే కాకుండా సిరిసిల్లలో మొన్నటిసారి జరిగినటువంటి ఎలక్షన్లో మన యొక్క అధికార పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి కేటీఆర్ గారు ప్రజెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క విలీన గ్రామాలు తిరిగి విలీన గ్రామాలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా దాదాపుగా 10 నెలలు అవుతున్నది. మరి ప్రజలకు ఇబ్బంది అవుతున్నది. ఖచ్చితంగా మా గ్రామాలని తిరిగి గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి ఈ యొక్క వారం 10 రోజులలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు వర్యులు మరి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా సిరిసిల్లకు వస్తున్నాడని చెప్పి తెలియడం జరిగింది. మరి అతను కూడా వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఈ యొక్క విలీన గ్రామాలను విముక్తి చేస్తామని చెప్పి ప్రకటించాలని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మా స్థానిక ప్రజల తరపున మరి స్థానిక కౌన్సిలర్గా అందరి తరపున తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ